హాయ్ ఎవరివన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈరోజు మనం మలేషియాలో మోస్ట్ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ లంకావి సందర్శిద్దాం. ఈ వీడియోలో కౌలాలంపూర్ నుంచి లంకావి ఎలా చేరుకోవాలి, అదేవిధంగా ఇండియా నుంచి డైరెక్ట్గా లంకావి ఎలా చేరుకోవాలి, లంకావిలో ఎక్కడ స్టే చేయాలి, లంకావిలో చూడవలసిన ప్రదేశాలేంటి, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. లంకావి ఒక దీవి. లంకావి చేరుకోవడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి డైరెక్ట్ ఫ్లైట్, రెండవది కౌలాలంపూర్ నుంచి పినాంగ్ కి వెళ్ళాలి. కౌలాలంపూర్ నుంచి పినాంగ్ 360 కిలోమీటర్లు ఉంటుంది. బస్ జర్నీ ఇంచుమించుగా 8 గంటల సమయం పడుతుంది. పినాంగ్ నుంచి బోట్ లో లంకావి చేరుకోవాలి. ఎక్కువ బోట్స్ ఉండవు, ఒక రోజులో 1 లేదా 2 బోట్స్ మాత్రమే ఉంటాయి. మనకి ఫ్లైట్ లో వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. తక్కువ టైంలో చేరుకోవచ్చు. అదే విధంగా ఫ్లైట్ టికెట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కొంచెం ముందే బుక్ చేసుకుంటే 2000 లోపే టికెట్ లభిస్తుంది. నేను కౌలాలంపూర్ లో రూమ్ చెక్అవుట్ చేసి KL సెంట్రల్ కి వెళ్తున్నాను. నేను లిటిల్ ఇండియాలో స్టే చేశాను. నేను స్టే చేసిన హోటల్ కి 1/2 కిలోమీటర్ దూరంలో KL సెంట్రల్ ఉంటుంది. KL సెంట్రల్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఎయిర్పోర్ట్ కి బసెస్ లభిస్తాయి. అలా ముందుకు వస్తే బస్ టికెట్ కౌంటర్ ఉంది. ఇవి బస్ టైమింగ్స్. బస్ టికెట్ 15 రింగెట్స్. ఇదే మనం వెళ్ళబోయే బస్. కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ కి వెళ్లేటప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ప్రయత్నించండి. KL సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్ 55 కిలోమీటర్లు ఉంటుంది. బస్ జర్నీ 1 గంట సమయం పడుతుంది. అదే విధంగా KL సెంట్రల్ నుంచి హై స్పీడ్ ట్రైన్ ఉంది. టికెట్ 1100 నుంచి 1200 ఉంటుంది. అర్ధ గంటలో ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. బస్సులో వెళ్తే ఇంచుమించుగా 400. బస్సులో 1 గంట ప్రయాణించాక కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాను. ప్రస్తుతం మనం ఎయిర్పోర్ట్ లెవెల్ 1 లో ఉన్నాం. లెవెల్ 3 లో డిపాచర్ ఉంటుంది. నా లగేజ్ చెక్ ఇన్ చేసి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాను. ఇదే మనం వెళ్ళబోయే ఫ్లైట్, ఎయిర్ ఏషియా. ఫ్లైట్ టికెట్ నాకు 2200 పడింది. ఫ్లైట్ మొదలైంది, ఆస్వాదించండి. గుర్తుపెట్టుకోండి, కౌలాలంపూర్ నుంచి లంకావికి ఫ్లైట్ టికెట్ తక్కువగానే ఉంటుంది. 1500 నుంచి 3500 మధ్యలో ఉంటుంది. మనం కొంచెం ఎర్లీగా బుక్ చేసుకుంటే 1500 నుంచి 2000కి లభిస్తుంది. మన ఇండియా నుంచి డైరెక్ట్ గా లంకావికి ఫ్లైట్స్ ఉన్నాయి. చాలా మంది కేవలం లంకావికి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం మనం లంకావి సమీపానికి చేరుకున్నాం. వ్యూస్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. లంకావిలో అడుగు పెట్టాం. లంకావి సందర్శించి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా ఇండియాకి వెళ్ళిపోతాం. ఎయిర్పోర్ట్ చిన్నదిగానే ఉంది. కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. బయటికి వస్తే టాక్సీ లభిస్తుంది. గ్రాబ్ యాప్ లో బుక్ చేయడానికి ట్రై చేశాను, ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలేదు. ఎయిర్పోర్ట్ టాక్సీ తీసుకున్నాను. నేను లంకావిలో ప్రైమ్ లొకేషన్ పంటాయ్ సినాంగ్ బీచ్ సమీపంలో రూమ్ తీసుకున్నాను. ఎయిర్పోర్ట్ నుంచి ఇంచుమించుగా 12 కిలోమీటర్లు ఉంటుంది. ఎయిర్పోర్ట్ టాక్సీ వాళ్ళు 35 రింగెట్స్ ఛార్జ్ చేశారు. లంకావి ఎయిర్పోర్ట్ లో స్పెషల్ ఏంటంటే కార్ రెంటల్, బైక్ రెంటల్ లభిస్తుంది. కారు లేదా బైక్ రెంట్ కు తీసుకొని లంకావి ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఎయిర్పోర్ట్ లోనే తీసుకోండి. లంకావి డ్యూటీ ఫ్రీ ఐలాండ్, సో ఇక్కడ పెట్రోల్ కాస్ట్ కొంచెం తక్కువగానే ఉంటుంది. రోడ్డు మార్గం అంతా నిర్మానుష్యంగా ఉంది. రూమ్ కి వెళ్లేలోపు లంకావి గురించి షార్ట్ గా తెలుసుకుందాం. లంకావి మలేషియాలోని అందమైన ద్వీప సమూహం. 99 ద్వీపాలు కలిసి ఉంటాయి. దీన్ని జ్యువెల్ ఆఫ్ కెడాయ్ అని పిలుస్తారు. ఇది మలేషియాలో పశ్చిమ తీరంలో అండమాన్ సముద్రంలో ఉంది. ఈ 99 ద్వీపాల్లో ప్రధాన ద్వీపం లంకావి అతి పెద్ద ద్వీపం అండ్ మోస్ట్ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్. ఇదే నేను రూమ్ తీసుకున్న ఏరియా, పంటాయ్ సినాంగ్. ఈ రూమ్ నాకు ఇంచుమించుగా 2000 పడింది. నేను రూమ్ చేరుకునే సమయానికి మధ్యాహ్నం 3:30 అయింది. సాయంత్రం ఈ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. కొంత సమయం రెస్ట్ తీసుకొని సాయంత్రం 6:30కి బీచ్ కి వెళ్తున్నాను. సాయంత్రం 7 గంటలకి సన్సెట్ అవుతుంది. ఇదంతా పంటాయ్ సినాంగ్ బీచ్ సమీపంలో ఉన్న ఏరియా. చుట్టూ షాపింగ్ ఏరియా, రెస్టారెంట్స్, హోటల్స్, రిసార్ట్స్ తో చాలా బాగుంది. చాలా క్లీన్ గా ఉంది. ఈ ప్రదేశంలో లోకల్ రెస్టారెంట్ తో పాటు ఇండియా, పాకిస్తాన్, టర్కీ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ ప్రాబ్లం లేదు, బానే ఉంది.
ఇదే బీచ్ ఎంట్రన్స్. చూడండి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో. చినాంగ్ బోర్డ్. బీచ్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. వైట్ శాండ్, క్లిస్టర్ క్లియర్ వాటర్. ఇప్పుడే సన్సెట్ అవ్వబోతుంది. అద్భుతమైన బీచ్. రండి బీచ్ సమీపానికి వెళ్దాం. లంకావి ద్వీపంలో అత్యంత ప్రసిద్ధమైన బీచ్. ఎక్కువ మంది టూరిస్టులు ఇక్కడే స్టే చేస్తారు. ఇంచుమించుగా ఈ బీచ్ 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. నాకైతే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బీచ్ కి వచ్చిన అనుభూతి కలిగింది. మనకు కూడా అండమాన్ లక్షద్వీప్ లో ఇంత అద్భుతమైన బీచెస్ ఉన్నాయి. ఆల్రెడీ మన ఛానల్లో అండమాన్ లక్షద్వీప్ 2 కవర్ చేశాను. అట్మాస్ఫియర్ చాలా బాగుంది, చాలా ప్లెజెంట్ గా ఉంది. చుట్టూ ఉన్న వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. బీచ్ లో పారాసైలింగ్, జెట్ స్కీయింగ్, బోటింగ్ అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇప్పుడే సన్సెట్ అవుతుంది, ఆస్వాదించండి. సన్సెట్ అయ్యాక ఆరెంజ్ కలర్ ఆరాతో చుట్టూ ఉన్న ప్రదేశం ఎంత బాగుందో చూడండి. ఈ బీచ్ లో సన్సెట్ అయ్యాక ఫైర్ షో చాలా ఫేమస్. రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఫైర్ షోకి ప్రిపేర్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళాలంటే మనం ఫుడ్ ఆర్డర్ చేయాలి. అంటే ఫుడ్ ఆర్డర్ చేసి లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు. లోపలికి వెళ్తే వాళ్ళు ఆర్డర్ తీసుకుంటారు. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. బీచ్ లో ఉన్న ఈ అట్మాస్ఫియర్ కి ఎక్స్ట్రా చార్జెస్. మన గోవా బీచెస్ లో కూడా అంతే. లేదు నేను ఇక్కడ ఫుడ్ తినను అనుకుంటే ఏమీ పర్వాలేదు. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ నుంచి మనం ఫైర్ షో ఆస్వాదించవచ్చు. మొదలైంది, వీక్షించండి. చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వద్దు. బీచ్ ఒడ్డున ఓపెన్ ఏరియాలో రెస్టారెంట్స్. ఫ్యామిలీతో, కపుల్స్, లవర్స్ అలా వచ్చినప్పుడు ట్రై చేయండి, బాగుంటుంది. అలా నడుచుకుంటూ ఇటువైపుకి వచ్చాను. ఇక్కడ కూడా ఫైర్ షో జరుగుతుంది. అలా కొంత సమయం ఇక్కడే టైం స్పెండ్ చేసి రిటర్న్ వెళ్తున్నాను. నైట్ టైం ఈ ప్రదేశం ఎలా ఉంటుందో చూపిస్తాను, రండి. లంకావిలో ఈ ప్రదేశం హృదయ భాగం లాంటిది. ఈ ప్రదేశం అంతా హోటల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ తో చాలా బాగుంది. ఇది డ్యూటీ ఫ్రీ ఐలాండ్. షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఎడమవైపు స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇలా వరుసగా డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయి. ఈ ప్రదేశం చూడటానికి బాగుంది. ఫుడ్ స్టాల్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ ఫేమస్ నాసి గొరాంగ్ అంటే చికెన్ రైస్ పార్సల్ తెచ్చుకున్నాను. ఇంతటితో మన డే 1 పూర్తయింది. డే 2లో మనం లంకావి ద్వీపంలో మోస్ట్ పాపులర్ స్కై బ్రిడ్జ్ సందర్శిద్దాం. స్కై బ్రిడ్జ్ ఓరియంటల్ విలేజ్ లో ఉంటుంది. ఉదయం 9:30కి ఓపెన్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఓరియంటల్ విలేజ్ కి వెళ్తున్నాను. పంటాయ్ సినాంగ్ నుంచి ఓరియంటల్ విలేజ్ ఇంచుమించుగా 21 కిలోమీటర్లు ఉంటుంది. గ్రాబ్ యాప్ లో క్యాబ్ బుక్ చేసుకున్నాను. 28 రింగిట్స్ ఛార్జ్ చేశారు. వెళ్లే మార్గం చాలా బాగుంది. సగం దూరం ప్రయాణించాక పూర్తిగా ఫారెస్ట్ ఏరియా ఉంది. ప్రస్తుతం మనం ఓరియంటల్ విలేజ్ చేరుకున్నాం. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళితే కేబుల్ కార్ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఓరియంటల్ విలేజ్ లంకావిలో పాపులర్ ఓపెన్ ఎయిర్ షాపింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ స్పాట్. ఇది లంకావి కేబుల్ కార్ మరియు స్కై బ్రిడ్జ్ బేస్ పాయింట్. మచింగ్ చాంగ్ పర్వతాల పొదల్లో ఉంది. సోవెనీర్ షాప్స్, క్లాతింగ్, డ్యూటీ ఫ్రీ ఐటమ్స్ మొదలైనవి 95 అవుట్లెట్స్ ఉన్నాయి. ఫుడ్ కోర్ట్ లో మలేషియా, ఇండియన్, వెస్టర్న్ ఫుడ్ లభిస్తుంది. ఇక్కడ మనకి స్కై బ్రిడ్జ్ తో పాటు ఇంకా 3-4 ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. అవి టికెట్ లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఉదయం 9:30-10 గంటలకి ఇక్కడికి వస్తే సాయంత్రం 4-5 గంటల వరకు టైం స్పెండ్ చేయవచ్చు. ఈ ప్రదేశం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చిన్న లేక్, చుట్టూ బిల్డింగ్స్, బ్రిడ్జ్, కలర్ఫుల్ షాప్స్ తో చాలా బాగుంది.
ఫోటోస్, రీల్స్ తీసుకోవడానికి పర్ఫెక్ట్ స్పాట్. ఇందులో చేపలు కూడా ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళితే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ ప్రదేశంలో షాపింగ్ ఏరియా ఉంది. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే టికెట్ కౌంటర్. టికెట్స్ మనం ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఇక్కడ క్యూలో నిలబడే టైం తగ్గుతుంది. మీరు వీలైనంత వరకు 9:30కి రాగలిగితే క్రౌడ్ తక్కువగా ఉంటుంది. 10:30, 11 గంటల నుంచి క్రౌడ్ పెరిగిపోతుంది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో అయినా టికెట్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే క్లూక్ యాప్ లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ గానే టికెట్ తీసుకున్నాను. స్కై క్యాబ్, స్కై బ్రిడ్జ్ రెండూ కలిపి కాంబో టికెట్ తీసుకున్నాను. 89 రింగెట్స్, మన కరెన్సీలో ఇంచుమించుగా 2050 రూపాయలు. ఇందులో స్కై డోమ్, స్కై రెక్స్, 3D ఆర్ట్ టికెట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. వాటిని మనం చివర్లో సందర్శిద్దాం. ఇక్కడ చాలా రకాల టికెట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను తీసుకున్నది రెగ్యులర్ టికెట్. ఎక్స్ప్రెస్ టికెట్ అంటే సపరేట్ క్యూ లైన్ లో పంపిస్తారు. అదే విధంగా ఇంకొకటి 360 డిగ్రీ కేబుల్ కార్, చుట్టూ ఓపెన్ వ్యూ ఉంటుంది. దానికి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేస్తారు. రండి ఇప్పుడు మనం కేబుల్ కార్ లో పైకి వెళ్దాం. ఇదే లంకావి స్కై క్యాబ్. కేబుల్ కార్ ని వీళ్ళు స్కై క్యాబ్ అని పిలుస్తున్నారు. ఇది మలేషియాలోనే అత్యంత స్టీప్ కేబుల్ కార్. ప్రపంచంలోనే అతి స్టీప్ గ్రేడియంట్ 42 డిగ్రీల వంపు కలిగి ఉంది. రండి కేబుల్ కార్ లో ప్రయాణిస్తూ మిగతా విషయాలు తెలుసుకుందాం. ఇది మచింగ్చాంగ్ మౌంటైన్ రేంజ్. అలా పైకి వెళుతుంటే ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంది. ఇది ఇంచుమించుగా 2.2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టాప్ స్టేషన్ చేరుకోవడానికి సుమారు 15 నిమిషాలు పడుతుంది. టాప్ స్టేషన్ 2323 అడుగుల ఎత్తులో ఉంటుంది. టాప్ స్టేషన్ కంటే ముందు మరో స్టేషన్ ఉంది. దాన్ని మిడిల్ స్టేషన్ అని పిలుస్తారు. అక్కడ వ్యూ పాయింట్ చూసుకొని మళ్ళీ అక్కడి నుంచి పైకి వెళ్ళొచ్చు. చుట్టూ ఉన్న వ్యూస్ చాలా బాగున్నాయి. మిడిల్ స్టేషన్ సమీపానికి చేరుకున్నాం. ఆ కుడివైపు కనిపిస్తున్నది ఈగల్ నెస్ట్ స్కై వాక్. మిడిల్ స్టేషన్ చేరుకున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి టాప్ స్టేషన్ కి వెళ్ళొచ్చు. రండి ఈ సమీపంలో ఉన్న వ్యూ పాయింట్ ని సందర్శిద్దాం. పైకి రాగానే లంకావి ఐలాండ్ వ్యూస్ అద్భుతంగా ఉన్నాయి. లంకావి ద్వీప సమూహంతో ఉన్న అండమాన్ సీ వ్యూస్ చాలా బాగున్నాయి. అటు పక్కన ఉన్నది ఈగల్ నెస్ట్ స్కై వాక్. దానికి మళ్ళీ సపరేట్ టికెట్ తీసుకోవాలి, 28 రింగెట్స్. నేను వెళ్ళలేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. పైనుంచి కూడా ఇవే వ్యూస్ ఉంటాయి. కాకపోతే ఆ స్కై వాక్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ పైన కనిపిస్తున్నది టాప్ స్టేషన్. అక్కడే స్కై బ్రిడ్జ్ ఉంటుంది. రండి ఇప్పుడు మనం టాప్ స్టేషన్ కి వెళ్దాం. జస్ట్ 1 మినిట్ లో పైకి చేరుకుంటాం. వెళ్లే మార్గంలో స్కై బ్రిడ్జ్ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. టాప్ స్టేషన్ సమీపానికి చేరుకున్నాం. ఇక్కడ నుంచి మనం స్కై బ్రిడ్జ్ కి వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి స్కై గ్లైడ్. ఇదే స్కై గ్లైడ్. దీనికి సపరేట్ టికెట్ తీసుకోవాలి, లేదంటే మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి. ఇంచుమించుగా 350 మెట్లు ఉంటాయి. వెళ్ళేటప్పుడు మెట్లు దిగి కిందకి వెళ్ళాలి. పైకి వచ్చేటప్పుడు మాత్రం 350 మెట్లు పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను స్కై గ్లైడ్ లో వెళ్తున్నాను. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ 10 రింగెట్స్. ఇది స్కై గ్లైడ్ క్యూ లైన్. కొంత సమయం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కేవలం 12 నుంచి 15 మంది మాత్రమే పడతారు. మెల్లిగా వెళ్తుంది. మన టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. రండి మన టర్న్ వచ్చింది, వెళ్దాం. ఈ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. రోప్ వే విత్ లంకావి ఐలాండ్స్. ఇదే స్కై బ్రిడ్జ్. లంకావి యొక్క అత్యంత ప్రసిద్ధ అట్రాక్షన్లలో ఒకటి. ప్రపంచంలోనే అతి పెద్ద కర్వ్డ్ సస్పెన్షన్ బ్రిడ్జెస్ లో ఒకటి. దీని పొడవు 125 మీటర్లు. ప్రపంచంలో అతి పెద్ద ప్రీ స్వాన్ కర్వ్డ్ బ్రిడ్జ్. ఇది సుమారు 660 నుంచి 700 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీని డిజైన్ ఒక్కసారి గమనించండి. సింగిల్ టవర్ నుంచి సస్పెండ్ చేసిన కేబుల్ స్టే బ్రిడ్జ్. 8 కేబుల్స్ తో స్టీల్ అండ్ కాంక్రీట్ ప్యానల్స్ తో నిర్మించారు. ఈ ఒక్క టవర్ ఈ బ్రిడ్జ్ ని బ్యాలెన్స్ చేస్తుంది. 2 వైపులా ఉన్న కొండలు కూడా సపోర్ట్ చేస్తాయి. బ్రిడ్జ్ పార్ట్స్ ని
హెలికాప్టర్ తో మౌంటైన్ పైకి తీసుకువచ్చి అసెంబుల్ చేశారు. ఇది ఇంజనీరింగ్ మార్వెల్ గా చెబుతారు. దీని వెడల్పు సుమారు 1.8 మీటర్స్, ఎత్తు 2.5 మీటర్స్ ఉంటుంది. రండి ఈ స్కై బ్రిడ్జ్ పై నడుస్తూ వ్యూస్ ని ఆస్వాదిద్దాం. ఈ ప్రదేశంలోనే ప్రభాస్ గారి బిల్లా మూవీ షూటింగ్ జరిగింది. ఒక ఫైట్ సీక్వెన్స్ షూట్ చేశారట. దీనిపై నుంచి చుట్టూ ఉన్న లంకావి ద్వీపాలు, అండమాన్ సముద్రం, ఎత్తైన పర్వతాలతో ఉన్న అద్భుతమైన పెనరామిక్ వ్యూ ఆస్వాదించవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న రాక్ ఫార్మేషన్ 550 మిలియన్ సంవత్సరాల పురాతనమైనవని చెబుతున్నారు. మధ్య మధ్యలో ఇలాంటి గ్లాసెస్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి కింద వ్యూ చూడొచ్చు. అలా నడుచుకుంటూ ఇటువైపుకి వచ్చాను. ఇక్కడ నుంచి దట్టమైన చెట్లతో కూడిన ఎత్తైన పర్వతాల వ్యూ చాలా బాగుంది. అలా కొంత సమయం స్పెండ్ చేసి తిరిగి వెళ్తున్నాను. ఈ స్కై బ్రిడ్జ్ పై నడుస్తున్న ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. తిరిగి స్కై గ్లైడ్ లో పైకి వెళ్తున్నాను. స్కై గ్లైడ్ దిగాక ఇటువైపు నుంచి వ్యూ చూడండి. ఇంకా మనం పైకి వెళితే హైయెస్ట్ పాయింట్ చేరుకుంటాం. రండి పైకి వెళ్దాం. ఇక్కడ 2 వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఇది హైయెస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి స్కై బ్రిడ్జ్ వ్యూ ఉంటుంది. ఇటువైపు నుంచి ఐలాండ్స్ వ్యూ ఉంటుంది. ముందు ఇటువైపు వెళ్దాం. ఇక్కడ మీరు గమనించండి, ఈ ప్రదేశం అంతా ఇలా లాక్స్ వేసి ఉన్నారు. చాలా ప్రత్యేకంగా ఉంది కదా. దీనిపైన పేర్లు రాసి ఉన్నారు. మోస్ట్లీ లవర్స్ లేదా న్యూలీ మ్యారీడ్ అయి ఉంటారు. మేబీ వాళ్ళ లవ్ సక్సెస్ అవ్వాలని, ఇద్దరు కలిసి ఉండాలని నమ్మకంతో ఇలా చేసి ఉండొచ్చు. ప్రపంచంలో ఇలాంటి నమ్మకాలు చాలా ఉంటాయి. ఈ ప్రదేశంలోనే లాక్ అమ్ముతున్నారు. ఇక్కడే దానిపైన పేర్లు రాయించుకోవచ్చు. రండి పైకి వెళ్దాం. పైనుంచి కనిపించిన వ్యూస్ ఇవి. రండి అటువైపు వ్యూ పాయింట్ కి వెళ్దాం. ఇది లంకావీలో హైయెస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి స్కై బ్రిడ్జ్ వ్యూ బాగుంటుంది. చాలా బాగుంది కదా. అలా కొంత టైం స్పెండ్ చేసి తిరిగి కేబుల్ కార్ లో కిందకి వెళ్తున్నాను. కేబుల్ కార్ లో కిందకి వచ్చే సమయానికి మధ్యాహ్నం 1 గంట అయింది. స్కై డోమ్, స్కై రెక్స్ టికెట్లు ఇన్క్లూడ్ అయి ఉన్నాయని చెప్పాను కదా, వాటిని సందర్శిద్దాం రండి. ఈ సమీపంలో చిన్న రెస్టారెంట్ లో లంచ్ చేశాను. బనానా జ్యూస్, చికెన్ రైస్, 18 రింగెట్స్. ఈ ప్రదేశంలోనే 3 వరుసగా ఉంటాయి. ముందుగా స్కై డోమ్ సందర్శిద్దాం. 360 డిగ్రీ 3D ప్రొజెక్షన్ థియేటర్. ఒక 5 నిమిషాలు ఉంటుంది. ఈ థియేటర్ లో 50 మంది పడతారు. 12 హై డెఫినిషన్ ప్రొజెక్టర్స్ తో చుట్టూ 3D విజువల్స్ తో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చూపిస్తారు. లంకావి అడ్వెంచర్, బాయ్ 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 యానిమేటెడ్ క్యారెక్టర్ తో లోకల్ స్టోరీ చూపిస్తారు. ఇదే ఫస్ట్ టైం 360 డిగ్రీ థియేటర్ చూడటం. ఎక్స్పీరియన్స్ అయితే అద్భుతంగా ఉంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కువగా షూట్ చేయకూడదు, జస్ట్ మీకు చూపించాలని తీశాను. దీనికి ఆపోజిట్ లోనే స్కై రెక్స్ ఉంది. 4D మోషన్ సిమ్యులేటర్ రైడ్. ట్రామ్ లో కూర్చొని 3D గ్లాసెస్ పెట్టుకొని రైడ్ ఆస్వాదిస్తాం. మనల్ని ఒక్కసారిగా డైనోసార్ ఎరాకి తీసుకెళ్తారు. అందులో మనం చిక్కుకున్నట్లు, అవి మనల్ని వెంటాడుతున్నట్లు, వాటి నుంచి తప్పించుకొని మనం వెళ్తున్నట్లుగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి. ఆల్రెడీ మన టికెట్ లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఫ్రీ. దీని పక్కనే 3D ఆర్ట్ లంకావి ఉంటుంది. 21,000 స్క్వేర్ ఫీట్ గ్యాలరీలో 100+ మైండ్ బ్లోయింగ్ 3D పెయింటింగ్స్, ఆర్టిఫిషియల్ ఇల్యూషన్స్, ఇంటరాక్టివ్ ఆర్ట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బ్యూటిఫుల్ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసుకునే వాళ్ళైతే పండగ చేసుకోవచ్చు. ఇవన్నీ చూసుకొని తిరిగి గ్రాబ్ యాప్ లో టాక్సీ బుక్ చేసుకొని నా హోటల్ కి వెళ్తున్నాను. నేను హోటల్ చేరుకునే సమయానికి మధ్యాహ్నం 3:30 అయింది. మళ్ళీ సాయంత్రం కొంత సమయం బీచ్ దగ్గర టైం స్పెండ్ చేశాను. తరువాతి రోజు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోటింగ్ కి వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్నాను. 70 రింగెట్స్. పికప్ అండ్ డ్రాప్ ఇంక్లూడెడ్. ఈ ప్రదేశంలో చాలా టూర్ బుకింగ్ ఏజెంట్స్ ఉన్నారు. 3-4 చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇంతటితో మన డే 2 పూర్తయింది.
డే 3లో ఉదయం 9 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేసుకొని పికప్ వ్యాన్ కోసం వెయిటింగ్. ఇదే మనం వెళ్ళబోయే వెహికల్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోటింగ్ ఇంచుమించుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అర్ధ గంట ప్రయాణించాక బోటింగ్ ఏరియా చేరుకుంటాం. మళ్ళీ మనం తిరిగి మన హోటల్ ఉన్న ఏరియా చేరుకోవడానికి సాయంత్రం 4 గంటలు అవుతుంది. ఇక్కడ మన రిసిప్ట్ చెక్ చేసి బోట్ అలాట్ చేస్తారు. ఇలా బోట్ నెంబర్ స్టిక్కర్ వేశారు. వరుసగా బోట్లు. లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇదే మనం వెళ్ళబోయే బోట్. రండి వెళ్దాం. బోట్ టికెట్స్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉన్నాయి. కొంతమంది వాళ్ళ హోటల్లోనే బుక్ చేసుకున్నారు, ఇంకొంతమంది బయట బుక్ చేసుకున్నారు. కొంతమంది దగ్గర 90 రింగెట్స్, ఇంకొంతమంది దగ్గర 120 రింగెట్స్ కూడా చార్జ్ చేశారు. మీరు కనుక నలుగురు అంతకంటే ఎక్కువ మంది ఉంటే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి మీ వరకు సొంతంగా బోట్ తీసుకోవచ్చు. 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్ ఇలా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. షేరింగ్ లో వెళ్ళాలంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ మాత్రమే ఉంటాయి. మీకంటూ సొంతంగా బోటు తీసుకుంటే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా బోట్స్ లభిస్తాయి. సాయంత్రం 5 గంటలకల్లా బోటింగ్ క్లోజ్ చేస్తారు. ఇది కిలిం రివర్ సముద్రంలో సంగమించే ప్రదేశం. అది కొంత దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నదంతా కిలిం రివర్. ఇందులో ఉప్పు నీరు, మంచినీరు రెండూ కలిసి ఉంటాయి. ఈ ప్రదేశం మొత్తం యునెస్కో ప్రొటెక్టెడ్ ఏరియా. కిలిం జియో ఫారెస్ట్ పార్క్, యునెస్కో గ్లోబల్ జియో పార్క్. ఈ ప్రదేశంలో చిన్న కాగితం పడేసిన, బాటిల్ లేదా ప్లాస్టిక్ కవర్ పడేసిన 5,000 రింగెట్స్ ఫైన్ వేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ నదిలో మీరు చిన్న ఐలాండ్స్ గమనించవచ్చు. ఈ రాక్ ఫార్మేషన్స్ అన్ని 5,500 మిలియన్ సంవత్సరాల పురాతనమైనవి. ఇక్కడ నుంచి థాయిలాండ్ చాలా దగ్గరలో ఉంటుంది. అదే విధంగా మరోవైపులో అండమాన్ ఐలాండ్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా నికోబార్ ఐలాండ్స్ దీనికి దగ్గరలో ఉంటాయి. ఇక్కడ ఉన్న సముద్రాన్ని కూడా అండమాన్ సీ అని పిలుస్తారు. ముందుగా ఫిష్ ఫీడింగ్ స్పాట్ కి వచ్చాం. ఇదే ఫిష్ ఫీడింగ్ స్పాట్. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. వాటర్ క్లిస్టర్ క్లియర్ గా ఉన్నాయి. మనం అండమాన్ లో కూడా ఇలాంటి చేపల్ని చూసాం. ఇక్కడ ఈ చేపలకి ఫీడ్ చేయొచ్చు. బోటింగ్ పాయింట్ లోనే ఫీడ్ లభిస్తుంది, అక్కడ కొనుక్కోవచ్చు. కొంత టైం ఇచ్చారు, వాటర్ లో దిగి ఎంజాయ్ చేయాలంటే చేయొచ్చు. ఈ చేపలతో కొంత టైం స్పెండ్ చేసి ప్రయాణాన్ని ముందు కొనసాగిస్తున్నాం. ఆ ఎదురుగా కనిపిస్తున్నది ఫ్లోటింగ్ ఫిష్ ఫార్మ్స్. మధ్యలో ఉన్నది ఫ్లోటింగ్ రెస్టారెంట్. ఇది ఫ్లోటింగ్ రెస్టారెంట్. ఇక్కడే మనకి లంచ్ ఉంటుంది. లంచ్ లో ఫ్రైడ్ రైస్, చికెన్ ఇస్తారు. ఇది కాకుండా స్పెషల్ గా సీ ఫుడ్ కావాలి అంటే ఇప్పుడు మనం ఆర్డర్ ఇస్తే మనం లంచ్ కి వచ్చే టైంకి ప్రిపేర్ చేసి పెడతారు. ఇక్కడే ఫ్రెష్ గా ఫిషెస్ ఉన్నాయి. వీటిని తీసి ప్రిపేర్ చేసి ఇస్తారు. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఫ్లోటింగ్ ఫిష్ ఫార్మ్స్. చేపల పెంపకం చేస్తారు. ఈ చుట్టూ ఉన్న లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు అసలైన మాంగ్రూవ్ ఫారెస్ట్ ట్రిప్ మొదలవుతుంది. రండి వెళ్దాం. ఇది మాంగ్రూవ్ ఫారెస్ట్ ఎంట్రన్స్. లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఇదంతా మాంగ్రూవ్ ఫారెస్ట్. ఈ ప్రదేశంలో నది వెడల్పుగా ఉంది. కొంత దూరం ముందుకు వెళితే వెడల్పు తగ్గిపోతుంది, వంపుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈగల్ వాచింగ్ పాయింట్ కి వచ్చాం. ఇక్కడ మనం 2-3 రకాల గ్రద్దలను చూడొచ్చు. ఈ గ్రద్దలు ఆ దూరంగా ఉన్న ఎత్తైన పర్వతాలపై నివసిస్తాయి. ఇవి ఆహారం కోసం ఈ ప్రదేశానికి వస్తాయి. ఈ ప్రదేశంలో 3-4 రకాల గ్రద్దలున్నాయి, కానీ 2 ప్రధానంగా కనిపిస్తాయి. ఒకటి బ్రాహ్మణి కైట్స్. దీని శరీరం ఎరుపు రంగులో, తల తెలుపు రంగులో ఉంటుంది. ఒకేసారి 20-30 గ్రద్దలు ఇలా సర్కిల్ చేస్తాయి. ఈ గ్రద్దల పేరు మీదే లంకావి అనే పేరు వచ్చింది. లంకావి అంటే రెడ్డిష్ బ్రౌన్ ఈగల్ అని అర్థం. లంకావి సింబల్ కూడా ఇదే. తరువాత ప్రధానంగా కనిపించేది వైట్ బెల్లీడ్ సీ ఈగల్స్. ఇది సైజులో కొంచెం పెద్దవిగా ఉంటాయి. వైట్ బెల్లీ, బ్రౌన్ వింగ్స్ ఉంటాయి. వీటిని చూస్తూ కొంత సమయం సరదాగా గడిపాం.
ఇప్పుడు మనం ఇంకా ముందుకు ప్రయాణిస్తున్నాం. ఈ ప్రదేశంలో వెడల్పు తగ్గిపోయింది. వంపులు తిరుగుతూ ఉన్న మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మధ్యలో ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం మంకీ పాయింట్ కి వచ్చాం. ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా మకాక్ మంకీస్. గతంలో మంకీ ఫీడింగ్ ఉండేది, ఇప్పుడు చేయకూడదు. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. కోతులు బోట్లోకి ప్రవేశించాయి, బట్ ఎవ్వరిని హట్ చేయలేదు. ఫుడ్ ప్యాకెట్స్ ఉంటే మాత్రం లాక్కొని వెళ్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రండి ఇంకా ముందుకు ప్రయాణిద్దాం. ఈ మార్గం చూడండి ఎంత బాగుందో. ఇది న్యాచురల్ గా ఏర్పడింది కాదు. ఈ బండని కట్ చేసి మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం క్రోకోడైల్ కేవ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇదే క్రోకోడైల్ కేవ్. ఇలా ఈ గుహలో ప్రయాణించడం గొప్ప అనుభూతిని కలిగించింది. ఇటువైపుకు వచ్చాక ఈ గుహ ఎంట్రన్స్ ని గమనిస్తే క్రోకోడైల్ ఆకారంలో ఉంది. అందుకే దీన్ని క్రోకోడైల్ కేవ్ అని పిలుస్తున్నారు. అంతేగాని ఇక్కడ ఎలాంటి క్రోకోడైల్స్ లేవు. ఇక్కడ నుంచి కొంత దూరం ప్రయాణిస్తే బ్యాట్స్ కేవ్ ఉంటుంది. ఇదే బ్యాట్స్ కేవ్ అంటే గబ్బిలాల గుహలు. ఇక్కడ మనం సపరేట్ గా టికెట్ తీసుకోవాలి. టికెట్ 2 రింగెట్స్. వెళ్లే మార్గాన్ని చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ టార్చ్ లైట్ రెంట్కి ఇస్తారు. 1 రింగెట్ ఛార్జ్ చేస్తున్నారు. గుహ ఎంట్రన్స్ లో హైట్ చాలా తక్కువగా ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ గమనించండి, గబ్బిలాల పిల్లలు ఉన్నాయి. పెద్దవి కనిపించలేదు, ఇంకా లోపలున్నాయో ఏమో తెలియదు. ఈ గుహలో నడుస్తున్న ఎక్స్పీరియన్స్ బాగుంది. ముందుకు వస్తే మరో గుహ ఉంది. ఇందులో గబ్బిలాలేమీ లేవు, నార్మల్ గా ఉంది. ఇక ఇక్కడ నుంచి తిరిగి వెనక్కి ప్రయాణిస్తున్నాం. చివరిగా ఈ ప్రదేశం చేరుకున్నాం. కిలిమ్ జియో ఫారెస్ట్ పార్క్. ఇక్కడ మనం ఫోటోస్, సెల్ఫీస్ తీసుకోవచ్చు. ఈ ట్రిప్ లో హైలైట్ ప్రదేశానికి వెళ్తున్నాం. ఇదే తంజుంగ్ రూ బీచ్, లంకావీలో మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్. లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి 45 నిమిషాలు ఇచ్చారు. కాకపోతే నేను వచ్చిన సమయంలో అంటే జనవరి నెలలో జెల్లీ ఫిష్ సీజన్, కొంచెం డేంజర్ అని చెప్పారు. వాటర్ లోకి వెళ్ళినా ఎక్కువ లోతుకి వెళ్ళొద్దు అని చెప్పారు. ఈ బ్యూటిఫుల్ బీచ్ లో రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చేశాను. ఇప్పుడు మనం ఫ్లోటింగ్ రెస్టారెంట్ కి వెళ్ళి లంచ్ చేసుకుని రిటర్న్ వెళ్తాం. ఫ్రైడ్ రైస్, చికెన్, లెమన్ జ్యూస్, ఫుడ్ బాగుంది. లంచ్ చేసుకుని తిరిగి బోటింగ్ పాయింట్ కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి వాళ్ళ వ్యాన్ లో హోటల్ దగ్గర డ్రాప్ చేశారు. నా హోటల్ చేరుకునే సమయానికి సాయంత్రం 4 గంటలైంది. ఇంతటితో మన లంకావీ సందర్శన మరియు మలేషియా సందర్శన పూర్తయింది. తరువాతి రోజు లంకావీ ఎయిర్పోర్ట్ చేరుకొని ఫ్లైట్ లో ఇండియా చేరుకున్నాను. డైరెక్ట్ హైదరాబాద్ ఫ్లైట్ లభించలేదు. 1 స్టాప్ ఫ్లైట్ లంకావీ టు బెంగళూరు నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ లో హైదరాబాద్ చేరుకున్నాను. ఇంతటితో మన మలేషియా సందర్శన పూర్తయింది. తరువాత మలేషియా టూర్ ప్లాన్ పోస్ట్ చేస్తాను. మలేషియా వీడియోస్ అన్ని మలేషియా ప్లేలిస్ట్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.